పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కావు. ఈ వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో దోస్తులు, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మన ఛానల్లోని వీడియోస్ ని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దోస్తులు. ఇలాంటి మంచి మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ మీ ముందుకు తెస్తూనే ఉంటాము. మీరు చేయాల్సిందల్లా మా వీడియోస్ కి లైక్ చేయడం, బంధుమిత్రులకు షేర్ చేయడం, వీడియోని హైప్ చేయడం దోస్తులు. అలాగే కామెంట్ లో వీడియో ఎలా ఉందో తెలియజేయడం. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 53తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 53లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఇయాల నాన్న నాకు బిలేడు టెస్ట్ ఏయిస్తారో లేదో మరి. నీ బిలేడు టెస్ట్ గంగల పోతే ఇంకా మర్చిపోలేవా అత్తమ్మ దాన్ని? నేనెట్లా మర్చిపోతానే? రాజుగాడు బుకింగ్ చేస్తా అన్నాడు. చేయకపోతే నేను ఊకుంటానా? సరే సరే, చేయించుకోండి. మంచిగా చూయించుకొని బాగా తినండి. ఏమో బాగా మాట్లాడుతున్నావేందన్న మీదికి? నేనేమన్నా అత్తమ్మ, చక్కగా తింటలేరు కదా. బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏమేమి తక్కువ ఉన్నాయో అవన్నీ తినండి అని చెప్తున్నా. సరే సరే. అరే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎందుకింత టెన్షన్ పడుతున్నాను నేను? అక్క ఏం చెప్పింది? అక్క, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి మిన్ను? ఏం అడగాలనుకుంటున్నా? అది ఎలా అడగాలో తెలియట్లేదు. నాకు అర్థమైంది మిన్ను, దాని గురించేనా? నా దగ్గర ఎందుకు భయపడుతున్నావే? అడుగు. బావా, నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు? మా కాలేజీలో. అది కాదక్క, అలా ఎప్పుడు కలుసుకున్నారు? పెళ్ళయ్యాక ఎప్పుడు కలుసుకున్నారని అడుగుతున్నాను. నీకు భయం వేయలేదా? నాకంటే నాకెందుకు భయమే? నాకు ఇష్టం కదా బావంటే. ఇష్టమైతే నీకు అసలు భయం వేయలేదా? భయం దేనికే పిచ్చిదానా. నీకు విషయం చెప్పమంటావా? మమ్మీతో అస్సలు చెప్పొద్దు. చెప్పనంటేనే చెప్తాను. ఏంటి? బావా నేను పెళ్ళికి ముందే ఒకటైపోయాం. ఏంటి? పెళ్ళికి ముందే మేము చాలా దగ్గరైపోయాం మిన్ను. నీకిప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి చెప్పొచ్చు అనుకుంటున్నాను. పెళ్ళికి ముందేనా? అయితే ఏంటి? అదేమైనా తప్ప? మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసి బతకాలని అనుకున్నాం. సో ఇదేమంతా అది అనిపించలేదు. ఎవరితో చెప్పొద్దు? చెప్పనులే. నువ్వింత ఫాస్ట్ అవే. నేను ఫాస్టే, బావా ఫాస్టే. అప్పుడే నాన్న నీకేం అనిపించలేదా? బావ నా మీద చూపించే ప్రేమ ముందు ఇవేమీ పనికిరావు. నాకెందుకక్క ఇంత కంగారు అనిపిస్తోంది? చాలా భయం వేస్తోంది. చూడు మిన్ను, ఇంతకు ముందు నువ్వు కొన్ని ఫేస్ చేసావు కాబట్టి నీకు అలా భయం పట్టుకుంది. అవన్నీ నీ మైండ్లో నుంచి తీసేయి. కేవలం నీ భర్త గురించే ఆలోచించు. ఆ రాకేష్ గారు చేయబట్టి నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు. అందుకే నీకు అలా అనిపిస్తోంది. వాడు చిన్నప్పుడు నాతో అలాగే బిహేవ్ చేయబోయాడు, కానీ నేను వెంటనే తప్పించుకున్నాను. అస్సలు వాడి దగ్గరికి వెళ్ళేదానే కాదు. వాడు వస్తున్నాడంటేనే ఇరిటేషన్ వచ్చేది. ఏడుస్తున్నావా? ఇది నా ముందు తీసి పక్కన పడేయి. ఏడు పాపు. వాడెవడో పిచ్చోడు గురించి గుర్తు చేసుకొని ఏడుస్తావా? ఛీ, ఏడు పాపం మిన్ను. బంటి ఏం చేశాడే పాపం? ఎంత వెయిట్ చేస్తున్నాడో నీకోసం. నీకు తెలియట్లేదా? తెలుస్తోందక్క. నాకు బంటి అంటే చాలా ఇష్టం. ఇంకా దగ్గర అవ్వాలనే ఉంది, కానీ ఎందుకు అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను మిన్ను. ప్రతి అమ్మాయి లైఫ్లో ఏదో ఒక చెడు అనుభవం ఉండే ఉంటుంది. దాన్ని అలాగే మోసుకొని వెళ్ళొద్దు. అన్నింటినీ పక్కన పెట్టు. నీ బంటి ప్రేమని ఆస్వాదించు. అతను చూపించే ప్రేమలో మునిగిపో. ఆ మైకంలో నీకేది ఇబ్బందిగా అనిపించదు. బంటిని చూస్తే నీకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదా? కొంచెం చొరవ చూపించు. బంటి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో. మిన్ను టీవీ రూమ్లో ఎవరు లేరు. మన మూవీ చూద్దాం పద.
ఎక్కడికి వెళ్ళావురా? అది టీవీ రూమ్లో ఎవరైనా ఉన్నారా అని. మీను, మూవీ వద్దు, డోర్ లాక్ చేసిరా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ పూలు తల్లో పెట్టు. మీను, ఏం చేస్తున్నావే? ప్రొద్దున్న నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఒళ్ళంతా వేడి పుడుతోంది, గుండె వేగంగా కొట్టుకుంటోంది నిన్ను చూస్తేనే. బంటి, ఇంకొంచెం గట్టిగా హత్తుకోవా? గుండె వేగాన్ని అదుపు చేయవా? మీను, ఐ లవ్ యూ మీను. నేను నా అందాల రాసివే నువ్వు. ఈ సర్ప్రైజ్ ఇస్తావనుకోలేదే. నిన్నటి నుంచి ఇప్పటిదాకా మొత్తం హనీని ఎత్తుకొనే ఉన్నా నేను. రాత్రంతా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. పొద్దున్న లేసరికి మళ్ళీ ఆఫీస్కి పోయిండు. కూతుర్ని ఎత్తుకోకుండా ఏం సాధిద్దామనుకుంటున్నాడో ఏమో. ఆ వేస్ట్ గాడు చెప్పిండని నిన్న ఆఫీస్కి పోయిండు. రాత్రి వచ్చిండ్రు. సరే పోయిండ్రు వచ్చిండ్రు. అప్పటికన్నా హనీని ఎత్తుకోవచ్చు కదా, ఆడించుకోవచ్చు కదా. మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ప్రొద్దున ఎత్తుకుంటాడా అంటే ప్రొద్దున వెళ్ళిపోయిండు ఆఫీస్కి. నేను లేచేసరికి లేనే లేడు. వాళ్ళు చెప్పనా? ఏం చేస్తున్నావే? ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా ఎత్తుతానే లేవు. ఇదే నా ఊకే నీకు? బిడ్డ ఫోన్ చేస్తుందని కనీసం ఫోన్ కూడా దగ్గర పెట్టుకో కదా. నాకేమన్నా అయితే ఏమన్నా అయి ఫోన్ చేస్తే నీకేమైతుంది? గంతమంది ఉంటారు గాడ, వాళ్ళన్న ఒకళ్ళు చూడరా? నేను గీన్ నుంచి వస్తానా ఏమన్నా అయితే? గింత పొద్దుగాలు ఎందుకు ఫోన్ చేస్తానవి? పండుకుంటావు కదా ఇప్పుడు. 11కి కదా నువ్వు లేవాలి. ఏం చేస్తా నా కర్మ. 9కే లేచిన. వాళ్ళు లేడా? లేడు. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కొంచెం అయినాక చేయొచ్చు కానీ. ఏమైతుంది మమ్మీ ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే? నువ్వేమైనా వంట చేస్తావా, టిఫిన్ చేస్తావా, లేకపోతే నీ మనవరాలు కూడా పాలిస్తున్నావా? పిస పిస మాట్లాడతావు ఎందుకే? అసలే నాకు బీపీ ఎక్కువైతుంది తక్కువైతుంది. అవుతుంది. నేను ఫోన్ చేస్తేనే నీకు బీపీలు ఎక్కువైతాయి తక్కువైతాయి. ఏ ఆగే, అసలుకే ఏం తినకుండా ఉండమన్నారు. నాకే గావర్ అవుతుంది. ఆడెవడో 6కే వస్తా అన్నాడు, 9 అవుతుంది ఇంకా వచ్చి మునుగుతలేడు. ఎవడొస్తున్నాడు? ఆడెవడో వస్తే నీకు గవరవుడైంది. రాత్రి 1టికోసారి 2టికోసారి 3టికోసారి 6టికోసారి తింటావు కదా ఏదో ఒకటి. తింటనే గదే కానీ నాకు వచ్చిన గోస. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి నువ్వే చెప్పినావు కానీ ఏదో 20,000 అది కీము. ఆ స్కీమ్లో చేయించుకుంటున్నావా? మొత్తం హెల్త్ చెకప్ చేస్తాడు 20,000కు. అరే వాట్సాప్లో పంపినావు కదా. అది చేపిస్తాడట నా అన్నయ్య. చేపిమన్నా మీ అత్త మామ అందరు చేయించుకుంటుందంటివి, నేను చేయించుకోదాని? అదే మమ్మీ చేయించుకో. ఒక ఏజ్ వచ్చినాక హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఏమన్నా ఉన్నా బయట పడతాయి. బయట పడతాయి అని చెకప్ చేయించుకుంటానే. బయట పడుడంటే గట్ల కాదు, ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా తెలుస్తుంది అంటున్నా. నేను బీపీ కోసమే చెక్ చేయించుకుంటాననే. బీపీ ఎక్క తక్కువ అవుతుంది అందుకే బ్లడ్ టెస్ట్. పీసనావే నీకేమన్నా? ఎవరన్నా నింటే నవ్వుతారు. ఇక బీపీ ఎవరన్నా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చెప్తారా? అయ్యో నాకేమెరకనే మరి. బ్లడ్ టెస్ట్లోనే చేస్తారనుకున్న బీపీ గంటలో తెలియదా? అందులో తెలుస్తుంది మమ్మీ. బ్లడ్ టెస్ట్లో తెలియదు బీపీ ఎక్కువైందా తక్కువైందా అని. మరి ఎట్లా తెలుస్తుంది? నీకు కోపం వస్తుందంటే బీపీ ఎక్కువైనట్టు. కోపం ఎంత తిట్టినా రాలేదనుకో, సురేష్కి రాదు కదా గట్లా, రాకపోతే బీపీ తక్కువ ఉన్నట్టు. మీ సురేష్కి లో బీపీ? లో బీపీ కాదు, హై బీపీ కాదు. నీకు అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపులా? కరే మరి ఇక వల్లుడు సురేష్కు గంత కోపం ఉంటుంది, నువ్వేమో కోపం లేదని పడితేవేందని నేను చూస్తానా. మొన్నోసారి నీ రూమ్లోకి వెళ్ళి వచ్చిండు, చేతిలో ఫోను ఇస్సిరి కొట్టిండి. 100 ముక్కలైంది ఫోను. వల్లుడు సురేష్కు గంత కోపం ఉన్నదే, బీపీ బాగానే ఉన్నట్టున్నది, మందులు వాడేమన్నా. ఆ ఫోన్ ఇసిరి కొడితే వలిగిందా? నేను ఎందుకు వలిగిందా అంటే ఏమో చెప్పిండు నాకు. నువ్వు చూసినావా మమ్మీ? చూసిన్నే, నేను గిన్నె కూర్చున్న సోఫాల నీ రూమ్లో నుంచి వచ్చిండు, కోపంగా వచ్చి ఇస్సిరి కొట్టిండు ఫోను.
ఎంత చాలున్నాడు. నేను అడిగితే కింద పడ్డది ఏమో ఏమో చెప్పిండు. ఎవరు చూడినప్పుడు ఇట్లాంటి వేషాలు వేస్తాడు. అది పోను 1,00,000 రూపాయలు 2 లక్షల మరి. 2 లక్షల ఫోను నీకు గొనిచ్చిన లాంటిదే. మరి గట్ల కోపం వచ్చినప్పుడు చిన్న చిన్న ఫోన్లు చేతిలో పెట్టాలి. ఇసిరి కొట్టినా ఏం పరకు పడదు మీకు. ఇప్పుడు కూడా మీకు ఏం పరకు పడదు కానీ మాలాంటి వాళ్ళకు గుండెలకు కూడా అవుతుంది. ఆ ఫోన్ అయితే నువ్వు కొనిచ్చింది ఎట్లా చూసుకుంటాను అనుకుంటానో దీనికోటి మెత్తటి పరుపు లెక్కుండనని ఒకటి కొన్నా, చిన్న పరుపు, దాంట్లోనే వండ పెడతాన్నా. మంచి పని చేస్తున్నావు, జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను బిడ్డ. అన్నయ్య ఎంత సాలున్నాడు తెలుసా అని నా ఫోన్ ఇవ్వమంటాండే అంటే ఆ దిక్కుమాల ఫోన్ నాకు ఇస్తాడట. అమ్మ ఎంత చాలున్నాడు చూడు. నేను కొనిచ్చిన మమ్మీ నీకు ఎవ్వరికి ఇయ్యక చెప్తున్నా. అదే ఏమెక్కిచ్చిందో. మీ అమ్మకు ముసల్దానికి గా ఫోన్ అవసరమా? నువ్వు తీసుకో అని చెప్పింది కావచ్చు మమ్మీ. గదే గదే నాకు కూడా గదే డౌట్ వస్తుంది. అదే ఎక్కించుంటుంది దాని రాని మొక్క మంగడపోతే. మమ్మీ నువ్వు ఎన్ని చెప్పినా ఏమన్నా అస్సలు ఇయ్యకు ఫోను. చెప్పు, నా బిడ్డ కొనిచ్చింది ప్రేమగా, నేను ఎవ్వరికి ఇయ్య అని చెప్పు. చెప్పినా అస్సలకే ఇయ్య అని. ఇక సూది గుచ్చుతారని భయమవుతుంది నాకు. మరి బ్లడ్ టెస్ట్కి సూది గుచ్చకపోతే ఇంకేం గుచ్చుతారు? నొత్తదానే. ఇప్పుడు దాని గురించి మాట్లాడకు, భయపడకు. సరే మరి. పొద్దుగాలనే ఫోన్ పడితే మళ్ళీ మీ అత్త చీదిట్టే ఇక్క. ఎవ్వరు లేరు, అందరు పందులు వన్నట్టున్నారు. మీ అత్త మామ వాకింగ్ కోతరే పొద్దుగాల లేచి. వాకింగ్ కోతారా? నీకెట్లా తెలిసే? నేను ఆడున్నప్పుడు చూడలేనా బిడ్డ? రోజు 6 గంటలకు లేవానే నేను. నా ఫోన్లో అలారం గంట మోగదా, గంట మోగినప్పుడు లేచి ఏదో ఒకటి తాగుతా కదా, అప్పుడు చూసిన. 5:30కే పోతారు, పోయి 6:30 వరకు వస్తారు. మరేడ బయట గిట్ట టిఫిన్లు తినేస్తారో మరేమో. వచ్చినాక కూడా ఏమన్నా తినదే అంటేనేమో ఖచ్చితంగా ఏమన్నా తినేస్తుంది కావచ్చు మీ అత్త. ఎవరికి తెలుసు మమ్మీ, ఆమె వాకింగ్ పోతుందని కూడా నాకు తెలియదు. నాకు ఎటన్నా బయటకు పోయి వస్తే ఘోరంగా ఆకలి అవుతుంది. కడుపు నిండా అన్నం తినంది మనసున పట్టది. నాకు కూడా గట్లే ఉంటుంది మమ్మీ. కదా మరి మీ అత్త గంటసేపు వాకింగ్ చేసి అన్నం తినకుండా ఉంటుందంటే బయట ఏమన్నా తిన్నట్టే కదా. పిచ్చెక్కుతుంది మమ్మీ, నువ్వు రావచ్చు కదా. ఎటువైంది మరి వల్లుడు సురేషు? ఆఫీస్కి పోయిండే. నిన్న రాత్రి అంతా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. నిన్న ఆఫీస్కి పోయిండు, ప్రొద్దున లేసరికి లేనేలేడు. మొత్తం ఆఫీస్లోనే ఉంటున్నాడు, హనీని ఎత్తుకోవాల్సి వస్తుందని. అయ్యో వల్లుడు సురేష్ కూడా జాగింగ్ కోతాడే, పోయిండు కావచ్చు. 9 అవుతుంది ఇంకా రాడా? ఓ జాగింగు జిమ్ము ఏందో చేస్తాడు. ఈ టైంకి వస్తాడిగా. వానిలాని ఎత్తుకుంటాడు, నువ్వు అంటావు 11 దాకా. అవునా, జాగింగ్కి పోతాడా? నేను ఆఫీస్కి పోయిండేమో అని నేను అనుకుంటున్నా. ఇవాళ ఎట్టి పరిస్థితులలో ఆఫీస్కి పోనీయా. నువ్వు చెప్పింది నిజమైతే. పోనీయకు. ఏమో వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారట, గీననేమో ఆఫీస్కి పోయి కష్టపడతాడట. ఏం చేస్తాండి మీ ఆడబిడ్డ ప్రియాంక? ఏం చేస్తుంది? మంచిగా వంటది మొగుని పట్టుకొని. 11కి లేస్తుంది రోజు. 11కి లేస్తాదే. మీ అత్త ఏమన్నదా మరి? నిన్నేమో బాగా అంటది కదా. బిడ్డ గదిగా, బిడ్డనేమన్నది. అక్కనట బాగా కష్టపడుతుందట, ఇక్కడ రెస్ట్ తీసుకొని అని లేపది. రాత్రంతా 12, 1, 2, 3 దాకా సినిమాలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు. తాగుతారు కావచ్చు బిడ్డ, మొగుడు పిల్లలు ఇద్దరు. ఖచ్చితంగా తాగుతారు, నాకు తెలుసు. తాగి తందనాలాడి 2, 3కి వంటారు. పండి ప్రొద్దున 11కి లేస్తారు. అట్లుంటది చూడు. బిడ్డను ఒక రకంగా చూస్తారు, కోడలను ఒక రకంగా చూస్తారు. మన ఇంట్లో ఉంటుంది ఇక. నువ్వేం చేస్తే గది చేస్తా అంటది దీని రాని మొక్క మంగడి పోతే. ఇక మీ సంగతి చెప్తున్నావా మమ్మీ? మీ సంగతి నాకు అస్సలు చెప్పకు. ఎట్లా చూసుకుంటారు బిడ్డను? అసలు సురేష్ రావడానికి కూడా ఇష్టపడడు. మీ ఇంటికి కొంత మంచిగా చూసుకుంటారు. నాకు ఎంత ఇష్టం ఉంటుందో సురేష్ని పట్టుకొని అట్లా పడుకోవాలని 11 దాకా మన ఇంట్లో. నెక్స్ట్ టైం ప్లాన్ అవుతుంది. ఏం ప్లాన్ వేస్తావు? సురేష్ రావాలి కదా. తప్పితే నీకెందుకు? మీనాచ్చి బోనాచ్చి లేచిందా అని. వాడు బాగా రెచ్చిపోతున్నాడు మమ్మీ. బంటిగాడా? ఏమో అంటున్నాడు నన్ను ఇండైరెక్ట్గా. సురేష్ని నిన్న ఆఫీస్కి తీసుకుపోయింది వాడే. వానికి ఎన్ని వస్తుందట? వాంది వాడు చావక. వాళ్ళేందో రూములు కట్టించుకున్నారంటే కానీ వాళ్ళనే వాడు చావక బయటకు కూడా వస్తాడా? బయటకట మొత్తం ఇల్లంతా వాందే అన్నట్టు చేస్తున్నాడు. బావా అని మా ఆయననైతే ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు. అవు బిడ్డ, నేను బాగా చూసిన. ఏమైనా బావా అనుకుంటా బావతో పట్టుకొని తిరుగుతాడు. మొత్తం మీ ఆస్తంతా కాయేద్దామని చూస్తాడో మరి ఏం చేస్తాడో. వాళ్ళుడు సురేష్కు మెల్ల ఎప్పు దూరంగా ఉండమని ఆయనతో గుండుసున్న వేస్తట్టున్నాడు మిమ్మల్ని.
ఏం ప్లాన్లు వేస్తున్నారో ఏమో ఫ్యామిలీ ఆ సరిత వాళ్ళ అత్త వీడు అందరు కలిసి ఏం ప్లాన్ వేస్తున్నారో. ఇంకా మీనాక్షికి అత్తులు బాగానే ఉన్నాయంటే కానీ మాకన్నా ఎక్కువనే ఉన్నాయట. ఇప్పుడు వీడు కూడా ఎంత సంపాదించిండు, వానికి ఇచ్చింది మాకన్నా పెద్దగా వేసుకున్నాడు. మరి అయినా మీరెందుకు కొట్టేసుడట? మంచిగా పేద్దిల్లు కట్టుకొని అలా సావక ఏందో గీనే చచ్చి. దానికేం పుట్టిందో ప్రొద్దున్నే లేచి ఇల్లంతా తిరుగుతుంది, అది కూడా కనబడతలేదు ఇవాళ. అందరు కలిసి రాత్రి సినిమాలు చూసినట్టున్నారు. అసలైతే ఎవరు లేస్తలేరు. ఇంకా ముసళ్ళు ఏం చేస్తుంది? అది లేస్తుంది కదా పొద్దున 6కి. ఆవు లేచింది, ట్రెడ్మిల్ మీద ఉరికే దొరుకుతుంది. ఏడు ఉరుకుతుంది ముసల్ది? ట్రెడ్మిల్ గిట్లా బటన్ ఒత్తి ఉరికేది ఉండదా మా ఇంట్లో లేదా? గది గది నేను ఒకసారి ఎక్కి బోర్ల బొక్కల పడ్డా చూడు. గదే దాని మీద ఎక్కువ ఉరుకుతుంది ముసల్ది. దాని మీద కురుకుతాది. వయ్యమ్మో, దాని ముసలి దాని రోగం పాడుగాను. అది ఇంకెన్నేళ్ళు బతుకుదాం అనుకుంటాంది. దానికేమైతుంది బండ మనందరం పోయినాకనే అది పోయేటట్టున్నది. నాకు కూడా అగ్గసంటిది ఒకటి తెప్పిట్టే ఏమైతుంది, నేను కూడా ఉరుకుతా. ఒకసారి పడ్డా చాలదా? మళ్ళా మూతి వాళ్ళ కొట్టుకుంటావా? ప్రాక్టీస్ చేస్తే గదే వస్తుంది. నంబరు చిన్నగా పెట్టుకో అన్నట మీ అత్త చెప్పింది. ఒక్కటేసారి పెద్దగా పెట్టుకున్నా నేను, పాస్ట్ గురికి సన్నగా అవుతా అని. ఒకటే రోజుల కథం ఒక్కటిసారి జప్పుమన్నది మూతి వాలిగింది. ఏది అవసరం లేదు, షూ వేసుకొని ఆడ వాకింగ్ చేయి. షూ వేసుకో అన్న వాకింగ్ చేయడానికి? కట్టుకొని వాడతాగా వచ్చే. ఏదోటి చెయ్యి. సరే, ఆ ముసలి తిట్టే వస్తున్నది. ఏమే పిల్ల గీడ కూర్చున్నావు? గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. అబ్బో, భూకంపం అత్తాది వెయ్యాలా? ఏటో ఎత్తానవేమే? పొద్దుగా లేవంగానేమన్నా వేసినవేంది? జోకులు చెయ్యకమ్మమ్మ. అగో, తేనె గిట్ట తాగినా వెగ్గింత తీయగా మాట్లాడుతున్నావు. ఇవాళ నీ పుట్టినరోజు గిట్టనా? కాదమ్మమ్మ, నేను ఎప్పుడు ఇట్లే మాట్లాడతా, నువ్వే సరిగా వినవు. అబ్బో, కోకిల గొంతు, కిలకిల కోకిల. నువ్వెంత గ్రేట్ అమ్మమ్మ. దేనికే నీ ముఖం మండ నన్ను గ్రేట్ అనబడుతుంది. నీ ముఖానికి నన్ను ఎప్పుడు తిట్టుకున్నాడే కానీ గిట్ట మెచ్చుకున్నావే ఎన్నడన్నా? ఏం పని పడ్డదే నాతోటి? ఎందుకమ్మమ్మ గట్లా అంటావు? ప్రొద్దున్నే లేచినావు, మంచిగా ట్రెడ్మిల్ చేసినావు, అందుకే అంటున్నా. లేకపోతే నీ లెక్క అంబోతు అన్నట్టు వంట అనే 11 దాకా గట్ల వంటే గిట్లుంటానా? ఎంత వేడి ఉడుతుంది? వేడి ఉట్టడానికి ట్రెడ్మిల్ చేస్తావేమో. నీకేం పుట్టిందే నీ ముఖం మండ? నువ్వు చేయొచ్చు కదా. ఏమో బర్రె లేచి గిడ కూర్చున్నావు. వేడి ఆల్రెడీ బాగా అవుతుందమ్మమ్మ, ఇంకెక్కువ అవుతుందని చేస్తలేను. గట్లనా? బాగా అయితే బాగా చెయ్యు. ట్రెడ్మిల్ చెమటలు బాగా వస్తాయి, చల్లబడుతుంది పెయ్యి. సరే చేస్తా. లోపల లేదా సురేష్ది? దాని మీద వేస్తా నేను రోజు. నేను 11 దాకా వంటలు అనుకుంటారు కానీ రోజు నేను చేసేది కదే. అవునా? 6 గంటల నుంచి 11 దాకా ఎత్తావే? నీ చేసుడు పాడైపోను. కొంచెం సేపు యోగా చేస్తా, కొంచెం సేపు మెడిటేషన్ చేస్తా, కొంచెం సేపు ట్రెడ్మిల్ చేస్తా. ఇంకా అయిపోయిందా నీ లిస్టు చదువుడు? రాసుకొచ్చుకున్నావా ముందే? జోకులు బాగా వేస్తుంది అమ్మమ్మ. కూసో అమ్మమ్మ. పన్నది కదనే పిల్ల, పన్నదాన్ని ఏమెత్తుకుంటున్నావు? ఊకేమో ఎత్తుకుడు బాగా అలవాటు చేసినావు. దానడ వండబెట్టి ఏమన్నా వేయిపో. ఇంత వంగుడు లేసుడు దునుకుడు వేయిపో. బర్రెపేయికి ఏది వంగది? సురేష్ బాగా అలవాటు చేసిండమ్మమ్మ ఎత్తుకునుడు. ఇవాళ లేడు, ఇగో నేను ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆడు నీ లెక్కుంటాడే. జిమ్ము జాగింగు ఏందేందో ఎత్తాడాడు. ఆడే నీ వేసేం లాభం ఉన్నది కానీ ఈ బర్రెకొనైకి ఏది శాత కానప్పుడు. మళ్ళా స్టార్ట్ చేసింది ముసల్ది. ఈ ముసల్దానికి ప్రొద్దున అదే ముచ్చట, మధ్యాహ్నం అదే ముచ్చట, సాయంత్రం అదే ముచ్చట, రాత్రి అదే ముచ్చట. నిద్ర కూడా అవే కలలు గంటది కావచ్చు. దయ్యపు మొకబది. దీని లెక్కనే దీని మనవరాలు ప్రియాంక కూడా పుట్టింది. దానికి కూడా గదే మొత్తం. అది కూడా ఏందో అంటది నన్ను. వేస్ట్ మొక్కపోళ్ళు. వీళ్ళు కడుపులు ఉన్నప్పుడు వీళ్ళ అవ్వలు ములక్కాయ చెట్టు మింగిండ్రో మా అన్నం, అందుకే గింత పవర్ఫుల్గా పుట్టిండ్రు. ఏందేమో గులుగుతాన్నావు, ములక్కాయ చెట్టు అంటున్నావు, ఏమో అంటున్నావు. ఇసొంటి అయితే బాగా వినబడతాయి నీకు. తింటావే ములక్కాయలు? తెప్పిమంటావా? నాకు ఇష్టం లేదు, నేను తినా. అందుకే గట్లున్నావు. ఏం లేనప్పుడు సినిమా గిట్లాంటివి తినాలే. సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. నువ్వు తిని చూడు ఒకనాడు, నరాలు ఎట్లా లేచి నిల్చుంటాయో. ఇచ్చి తెల్లారు లేచి దీని దరిద్రం మిండానికే ఇక్కడ కూర్చున్నట్టున్నా. ఎంత మంచిగా మాట్లాడినా అమ్మమ్మ అని, అయినా మళ్ళా నా మీదికి. ఇక నీకు అవి ఇష్టం లేకపోతే మన గోళీలు వాడు సపడేక.
ఏమన్నా మనవాన్ని కట్ట పెడుతుంది. పాలలో కలుపుకునే పొళ్ళు కూడా దొరుకుతాయి కావచ్చు. రోజు ఇంత పొడి కలుపుకొని తాగుతేందే రాత్రి వండంగా. దేనికి ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? బలానికే. ఎప్పుడు చూసినా చచ్చిపోయినట్టే ఉంటావు కదనే, శాతన అయితే లేదు వానిలానే ఎత్తుకో అంటావు. ఇంత పొడి తాగితే బలం వస్తుంది అంటన్నా. అది రోజు తాగుతున్నా నేను. డెలివరీ అయినప్పుడే ఇచ్చింది డాక్టర్. తాగుతానే గిట్లున్నదా కథ? ఇక తాగనప్పుడు ఇంకెట్లుండేనో. నీ అవ్వ బాగానే ఎగురుతుంది కానీ సింగడ బింగడ ఎగురుకుంటూనే మాట్లాడుతుంది. దానికి గంత ఎందుకు వస్తుంది? నీకెందుకు గిట్లున్నావు? మా అమ్మకేమొచ్చింది? ఓ దానికి బాగానే ఉడుకు, మా చూసిన నేను. మా అమ్మ గట్ల ఏం చెయ్యది. ఆవు గాని ఆ ఉడక అంతా తిండి తినడానికే, ఏరే ముచ్చట్నే లేదు. గందుకే మీ అయ్య ఆగదా అని పట్టిండు. అమ్మమ్మ, నీకెప్పుడు దాన్ని పట్టుడు వీన్ని పట్టుడు గివేనా? వేరే ముచ్చట్లు రావా? నువ్వు పిల్లల్ని ఎట్లా పెంచి పెద్ద చేసినావు, ఏం చేసినావు, గవేమన్నా చెప్తేంది మాకు? పిల్లల్ని ఎట్లా ఊటిచ్చిన్నో చెప్పన్నా? స్వప్న, ప్రొద్దున్నే లేచావి రోజు? హనీ పడుకుందా? పడుకుంది అత్తయ్య. మీరు వాకింగ్కి వెళ్ళొచ్చారా? ఆకింకి పోయింది, వచ్చింది, తానం చేసింది, పూజ చేసింది, టిఫిన్లన్నీ రెడీ పెట్టించింది. నువ్వేం చేస్తానవే మరి ముసలి మొక్కపుదానా? గది ఆకింకోతుందని కూడా తెలుసావే నీకు? సోయి ఉన్నదా? ఎందుకు తెలియదు? నేను రోజు ప్రొద్దున్నే లేస్తా అని చెప్పినా కదా. అవునా స్వప్న, ప్రొద్దున్నే లేస్తున్నావా? అవునత్తయ్య, హనీ పుట్టినప్పటి నుంచి ప్రొద్దున్నే లేస్తున్నాను. ట్రెడ్మిల్ చేస్తాను. అవునా, బయటకు రాకపోయేసరికి పడుకున్నావేమో అనుకుంటాను. లేదత్తయ్య. నైట్ పడుకోలేదా సరిగా? ఎందుకు వంటది అది? బర్రెవన్నట్టు వంటది. నా మనవాన్ని ఏదో ఒకటి గెలికి తిట్టి కొట్లాట పెట్టి ఆనికి పట్టకుండా ఎత్తది. అదెందుకు వంటది? మంచిగా వంటది. ఏమో రాత్రి అంతా నా మనవానితో కట్టపడ్డట్టు ఏందో హో అనబట్టే. చూడండి అత్తయ్య ఎట్లా అంటుందో. నువ్వేం పట్టించుకోకు స్వప్న. గట్లా పట్టించుకోకనే గిట్లా తయారైంది నీ కోడలు. పట్టించుకోకు సపునా అని చెప్తాంది. పట్టించుకోకు. అస్సలు నిద్ర లేదు అత్తయ్య, రాత్రంతా పడుకోనే లేదు అది. కుయ్యు కయ్యు మనసు అప్పుడైన వాళ్ళేది దాంది. పిల్ల మంచిగా వన్నది. ఏమో పండలే అంటాంది. నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, నేను ఎత్తుకుంటాను. ఏం బండు పాడైంది? తెల్లందాకా పొద్దుందాకా పోకు. ఇంతేమన్నా ఎక్సర్సైజో వాకింగో పనగడ అయిపో. ఏమో ఏం బంట ఊకే. ఎందుకు అలా అంటారు అత్తమ్మ తనని? తను నా కోడలు. నా కోడలు ఏమన్నా అంటే నేను ఊరుకోవాలా? ఆ, మాటలు బాగాలేస్తానేమే. నీకు కోడలైతే అది కోడలకు కోడలు నాకు. అర్థమైందా? నువ్వు ఒకటంటే నేను పదానచ్చు. ఏమో ఏం పనగడ చేస్తుందని పండు మనవాడుతీవి. నీ మనవరా లేరమ్మమ్మ? మీనాక్షి, ప్రియాంక, వదిన వాళ్ళు ఏరి? ఎందుకే నీకు వాళ్ళ గురించి? ఆడబిడ్డల్ని అరుచుకుంటావా? కాళ్ళొత్తుతా వేళ్లకు. పిలువన్నా? పిలువు పిలువు, ఒత్తుతా. వాళ్ళు వన్నారు, లేచినాక పిలుస్తా. మరి వాళ్ళెందుకు అన్నారు? నన్నెందుకు అంటద్దంటున్నావు? ముందే స్వప్నకు తగ్గట్టు ఇంకా మాటలు మాట్లాడుతుంది మా అత్తమ్మ. ఇద్దరికి మంచిగా కుదిరింది. మధ్యలో వచ్చి నేను కూర్చున్నా. నా కర్మ. నువ్వేం చేసినవే కొండిదానా? ఏం చేసినావని వాటవే చెప్పు. వాళ్ళు మొగుళ్ళతోటి కాపురాలు చేస్తాండ్రు. రాత్రంతా నిద్రుండదు బిద్రుండదు. ఇక లేచేసరికి ఆలస్యమవుతుంది. వాళ్ళకు మంచి బలమైన తిండి పెట్టాలి. వాళ్ళకు వేరే ఎక్సర్సైజులు అవసరం లేదు. గదే ఎక్సర్సైజు చాలు. లేవంగానే మంచిగా గిలాసడు పాలు, మంచిగా టిఫిన్ తినాలి. రోజుకు 2 సున్నుండలు తినాలి. అగో దిగేట పోతావేమే? నేనేం చేస్తున్నాడో చూసేస్తా. నువ్వు కూడా ముచ్చట ఇన్నాక పో. అత్తకు దగ్గ కోడలు, కోడలికి దగ్గ అత్త అన్నట్టున్నారు ఇద్దరు. అత్తయ్య నేను కూడా పడుకుంటున్నా. పడుకో స్వప్న, నేను చిన్నదాన్ని ఎత్తుకుంటా. ఏమో గుమ్మడికాయ దొంగోలంటే నేను కాదంటే నేను కాదని ఉరుకుతాండ్రు ఇద్దరు. ఈ కొండిదేందో పనగడ వేసిందట, ఇప్పుడు పోయివా అంటదట. దీని కొండిదానికి నా వారెత్తే గోస ఉచ్చుకుంటాంది నా మానవాన్ని అని బాధ ఓలకి చెప్పుకుంటాడు. ఈ తల్లికైతే ఏది పట్టది. ఆఫీస్ కోతాండా, పైసా సంపాదించుతాండా, గదొక్కటే చాలు. కోడలికి ఏదంటా తెత్తాండా లేదా గంతే. కొడుకు గురించి అవసరమే లేదు దీనికి. ఎందుకంటే గిది కూడా గసంటిదే. దీని ఐసోళ్ళు 4-5 అన్నారు. ఇది ఇద్దరికే ఉస్సు బుస్సు అన్నది. అయిపోయి గుడ్ మార్నింగ్ నానమ్మ. లేచినవానే పిల్ల?
రాత్రి నిద్ర అంతా ఇప్పుడు తీసినావా? ఆ, ఇది అసలు మనవరాలంటే గిట్లుండాలే. ఏంటిదే పొద్దున్నే స్వప్నకి క్లాస్ వీకినట్టున్నావు? మరి మీ అవ్వ అద్దంటాంది, కోడల్ని ఏమనకు అంటుంది, పూసుకత్తంది దాన్ని. మమ్మీ నన్ను కూడా అలాగే అంటుంది. తనేమి అనదు, నన్నేమి అననివ్వదు. ఈ సంగతి నాకు ఎరకలేదు. నన్ను అనద్దంటే నేను ఊకుంటాను. దాని కర్రె మొఖానికిన వారెత్తే పొద్దుగాల లేచింది, అవ్వకు ఫోన్ చేసి ముచ్చట చెప్తా అంది. ఇక్కడ ముచ్చట. అబ్బా, ఆ ఫోన్లు మాట్లాడి మాట్లాడి చెవులకు రంధ్రాలు అవుతాయో ఏమో. మరి కాదానే, గట్ల బుద్ధి చెప్పాలే గాని మీ అవ్వేందో వెనకేసుకొత్తది కోడల్ని. కొడుకు గురించి ఆలోచించది నా మనవని గురించి. మీ అవ్వ భార్య కొనాయి అవుతుంది. ఎందుకు అలా అంటావన్నీ మాటలు? లేకపోతే ఏందే, కోడల్ని అనద్దట కోడల్ని. నీ చెల్లెలు ఇవ్వలేదా అని ఇంకా? మిన్ను లేవలేదా? అది ప్రొద్దున్నే లేచి కూర్చుంటుంది కదా, లేచిందేమో. లేవలే. నేను అటు పోయి చూసి వచ్చిన. బేడాలు గట్టిగా పెట్టుకున్నారు. అవునావే? ఏదో జరిగినట్టున్నది గాని. నిజమా? ఇంకా లేవలేదా అది? లేవలేదే అంటే, అది లేస్తే తలుపులు తీసే ఉంటాయి. పిల్లగాడు కూడా పొద్దుగాలనే లేస్తాడు రోజు. ఇవాళ ఇద్దరు లేవలే. బేడం బందోబస్తు పెట్టిండ్రు లోపలికి. ఇక సప్పుడు చేస్తే లేస్తారని నేను సప్పుడే కూకున్నా. అయితే ఏదో జరిగినట్టే ఉంది. నీతోటేమన్నా మాట్లాడిందా మిన్ను? మాట్లాడలే, నేనే ఇంత నూరు పోసిన. ఇక పిల్లగాడు నిన్న ఆఫీస్కి పోయిండు దీన్ని విడిచిపెట్టి. ఇక దీని బాధ చూడాలి. ఇక ఛాన్స్ దొరికింది కదా అని నూరు పోసిన. నన్ను కూడా ఏమో ఏమో అడిగింది. మరి సంతోషమే కదా? సంతోషమా ఏమన్నానా? పిల్లకు జ్ఞానం వస్తుంది. ఎన్ని రోజులు చిన్న పిల్ల లెక్కుంటుంది. జ్ఞానం వచ్చలేందే నువ్వు ఒకదానివి. అవు మరి, అన్నీ తెలుస్తాయి. అంత కథ వేరుంటుంది. అదేమో మంచిగా కూర్చుంటే నువ్వేమో ఏలాడబడతావు గాల్లే. నీకు కూడా కూర్చోవత్తలేదా దాని లెక్క? నాకి ఏలాడవాడుడే ఇష్టం ఉన్నది, కూసుంటే కష్టం ఉన్నది. ఎందుకు కింద మూలలైనా ఏంది? మొలలు నీకుంటాయి నాకుండయి. నాకు నేనోడు చెప్పిండు, నాకు లేవు. టిఫిను ఇడ్లీలు కమ్మ మింగినరా లేదా? ఇడ్లీలు మంచిగా ఎత్తది మా గోసిది, మెత్తగా. నా డార్లింగ్కి సీటు తినబుద్ధి అవుతున్నాయి. సీట్ ఎప్పుడు చేసి పెడతాయి? నీకు సీట్లు వేసి పెడతారు సీట్లు. డబ్బాలింత చక్కెర ఉన్నది తెచ్చి పెడతా. ఓ 2 రవ్వలు తినేరు. సీట్ అని సరిపెట్టుకోన్రి. బాధపడకు డార్లింగ్, శ్రీరామనవమికి సీట్లు హాట్లు అన్ని చేస్తాయి, తిందాం. పోసి శ్రీరామనవమి సీట్లు హాట్లు రెడీ పెట్టినాయి. ఆవు పెట్టినాయి. ఓడి ఎత్తడు శ్రీరామనవమికి. కొబ్బరి బూరెలు, పులిహోర, రామరసం చేస్తాయి. కొబ్బరి బూరెలు, పులిహోర, రామరసం ఓడి అయ్యాడు. చేస్తాయి. నేను నా డార్లింగ్ తింటాయి. గంత సీన్ లేదు దానికి, చెయ్యది. ఇంత పూజ చేస్తాం, రామాలయం కోతాం. గాడ సీతారాముల కళ్యాణం అవుతుంది. సీతారాముల కళ్యాణం అయినాక ఈ ఎండల నేర్వాడి ఇంత తినేస్తాం. బుక్కెడంతా అన్నం కూడా పెడతారు పెళ్లిలా. అంటే రేపు వంట కూడా చెయ్యి. చెయ్యయి అంత బయటనే భోజనాలు. మరి రాత్రికి చేస్తాయి. ఇక మధ్యాహ్నమే 2 పూటలకు పట్టే అంత తినమంటది మా గోసిది. ఎందుకంటే మళ్ళీ రాత్రికి ఏం చెయ్యది. ఇంత సాయ వస్తుంది. నేను ఇన్ని బిస్కుట్లు ముంచుకొని తింటా. అంటే రేపు ఎండుతాయి. శ్రీరామనవమికి కడుపు ఖాళీ పెట్టుకోన్నా, విందు భోజనం చేయాలి. ఏమీ కాదు, శ్రీరాముని కృప కలుగుతాయి, తినకుండా ఉంటాయి. అబ్బో గింతంత లేరు, వీళ్ళకు కూడా శ్రీరాముని కృప కావన్నట. వాళ్ళ కట్టాలా అలాకుంటాయి కానీ సీత కష్టాలు సీతకు, పీత కష్టాలు పీతకు. వాళ్ళ బాధ వాళ్ళకు. వాళ్ళది తక్క కాదు, మనది ఎక్క కాదు. ఈ బ్లడ్ టెస్ట్ గాడు కొడుకు పొద్దుగాలనే అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు. ఇప్పటిదాకా తిండి తినకుండా నేర్పడతాన్నా. ఏమన్నా తింటారా అంటేనేమో రాజుగాడు 20,000 బొక్క పెట్టినవు తినకని తిడతాడు. ఇక నేను ఇట్లనే పోయేటట్టున్నా. చెప్పునా అమ్మలేదని ఏడకు. తిండి తినకనే పోతాన్నా నేను పోయినాక నన్ను అన్ని రకాలు వేసి పెట్టుర్రి నాకు. అమ్మో, నిన్న రాత్రి 11కి తిన్నా అంటే
అవునులే 9 అవుతుంది టైము. అయ్యో అమ్మా, కాలుపుల ఎలుకలు కాదు ఏనుగులు ఉరుకుతాయి. ఓ అమ్మో, ఒరే తొందర రారా. ఒక్కరోజు తిండి తినకపోతే చచ్చిపోయినట్టు చేస్తుంది. ఒక్కరోజు ఎక్కడిది, నిన్న రాత్రి 11కే తిన్నది, 9 అవుతుంది గంతే. ఓ 2-3 గంటలు ఆగమంటే వస్తుంది. నన్ను ఎన్నిసార్లు తిట్టి ఉపాసం ఉంచినవే, కనీసం తినలేదానే, ఎందుకు తినలేవని కూడా అడగది. 2 రోజులు తినకుండా నువ్వు తిట్టిన తిట్లకు ఏడ్చుకుంటా 2-3 గంటలకే చచ్చిపోతుంది ఇది. సావే సావు, ప్రాణం పోయినట్టు చేస్తుంది. ఓ రాని, ఏం రాని ఒక మంగడి పోతే ఏందత్తమ్మా, ఇన్నే ఉన్నా. ఇడ్లీలు ఏత్తన్నావు గానే, చేసినా తిన్నా. అయ్యా నాకు ఉంచలేవానే. ఉంచినా మెల్లగా ఆయన మన గాజిక్క బ్లడ్ టెస్ట్ అయినాక వెంటనే తినేరు. అవ్వో రక్తం అంతా పోతే ఎక్క తినన్నే, కొన్ని ఎక్క తక్కువ పెట్టినావా లేదా? పెద్దగానే పెట్టిన పిండి, పెద్దగా చిన్నగా కాదే. ఒక ట్రిప్ మొత్తం నాకే ఇయ్యు. ట్రిప్ మొత్తం నీకే ఇయ్యన్నా అంటే ఒక ట్రే పెట్టమంటున్నారా? ఒక టెర్రే కాదే, ఒక గంజడు పెట్టు, అన్ని టెర్రేలు పెట్టు, అవన్నీ నాకే ఉంచు. అన్ని ట్రేలా? ఒక్క ట్రిప్పుకు 8 ట్రేలు ఉంటాయి. ఒక్క ట్రేలో 5 ఇడ్లీలు, 8 5 40, 40 ఇడ్లీలు తింటారా? అయ్యో 40 అవుతాయే. ఇంకిన్ని పెట్టావు తిన్నాక. పల్లి చట్నీ అయ్యో కమ్మగా. అన్నీ వేస్తున్నా గాని పిండి గంతగానం ఉన్నదో లేదో. అయ్యో నీ కాలు మొక్కుతనే లేదనకే, అల్లింత రవ్వ వరవోసన్న పెట్టే. అవుతుంది కావచ్చు, రాజుని బయట తినమంట. పెట్టిపోయే తొందర అత్తడు కావచ్చాడు. పెడతా రంది పెట్టుకోకుండ్రి. మీకే రాజుని బయట తినమంట. దీనికి ఏం పుట్టింది, ఇంత పోతుందయింది. అబ్బా, బర్రె అన్నట్టు సోఫా నిండా వంటది. ఏమైంది అనుకి? ఎప్పుడు లొడలొడ వాగుతూనే ఉంటుంది. ఆ వీధి చివరికి రాగానే దీని వాయిస్ వినిపిస్తుంది. ఏమైంది అను? లోపల అడుగు పెట్టగానే నన్ను ఏదోటి తిడతావు కదా అను. అను, నీ బొర్రకి చెక్కిలి గిల్లి పెట్టనా అను? ఇక్కడ వన్నదేంది ఇది? ఏమైంది మురళి? అనుకి ఏమన్నా అయిందా? దానికేమైతుంది? ఏం కాదు. లేదు మురళి, మాట్లాడట్లేదు, పైకే చూస్తుంది, కళ్ళు కూడా గిల్పట్లేదు. ఉందా పోయిందా? ఐ మీన్ ఏ గదేడా పోతుంది? పోదు గంత ఈజీగా. మనం పోయినాకనే పోతుంది. మనని టార్చర్ చేసి చంపద్దా? లేదు మురళి, నాకేదో తేడాగా అనిపిస్తుంది. అను అను, కళ్ళు గిల్పట్లేదు మురళి. అయ్యో అను, చచ్చిపోయావా అను? అను ఏంది చచ్చిపోయిందా? అవును మురళి, మనని విడిచిపెట్టి వెళ్ళిపోయిందాను. మురళి నువ్వు ఏడవకు మురళి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మురళి అయ్యో ఏమైంది మామయ్య? బేబీ ఆంటీ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏమైంది మీకు? ఎందుకు ఏడుస్తున్నారు? బయట కుక్కలు ఏమన్నా ధర్మినాయా? ఏడవకు మురళి, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను, నాకు ఏడుపు వస్తుంది. ఏడవకండి మామయ్య, బేబీ ఆంటీకి ఏడుపు వస్తుందట. ఏమైంది మీకు అసలు? కానీ అను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమైంది? అను ఇంకా లేదు. అను ఇంకా లేదా? ఆమె ఎవరు? ఈమెనే అను. డాడీ ఎప్పుడు వచ్చిండ్రు? ఏమైంది డాడీ, ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరన్నా ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది.